నమస్తే. తెలంగాణ గ్రామీణ ప్రాంత ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మీ గ్రామాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కీలకం. మీ ఊళ్లలో నిర్మించినటువంటి రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినవే. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకి మోడీ పైసలు ఏడాదికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నవే. ఎరువుల సబ్సిడీ ద్వారా ఒక్కొక్క ఎకరానికి 18,632 రూపాయలు మిగులుతున్నాయంటే అది కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీ. మీ ఊళ్ళల్లో కట్టేటటువంటి శ్మశాన వాటికలకు 11,13,700 రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నవి. ఇక పల్లె ప్రకృతి వనాలకు 4,23,103 రూపాయలు, నర్సరీలకు 1,56,314 రూపాయలు, డంప్ యార్డ్లకి 2,50,000 రూపాయలు, పిహెచ్సిలకు 12 లక్షల రూపాయలు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంట్లో టాయిలెట్ ని కట్టేందుకు 12,000 రూపాయలు, ఉజ్వల గ్యాస్ ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 2,800 రూపాయల విలువ చేసేటటువంటి ఫ్రీ గ్యాస్ కనెక్షన్, దాంతో పాటు ప్రతి నెల ఇస్తున్నటువంటి సిలిండర్ కి 200 రూపాయల సబ్సిడీ. ఇక రేషన్ బియ్యం ద్వారా ప్రతి వ్యక్తికి ఏడాదికి 8,000 రూపాయల విలువ చేసేటటువంటి ఆహార ధాన్యాల అందజేత, గ్రామీణ సడక్ యోజన నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు, అలాగే ఐమాస్ లైట్లు, గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కొరకు ఫైనాన్స్ కమిషన్ నిధులు,